ఇంద్రనీల్ గారు, కాంగ్రెస్ పార్టీని తీసుకున్నాం, జాతీయ పార్టీ లేకపోతే దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు ఏవైనా ఉన్నా, ఇండియా కూటమి, వీటి ఎవ్వరికి సాధ్యం కాదు, ఒక సీజేపీకి ఎలా సాధ్యం? మీరు గతంలో కూడా తీసుకోండి సార్, ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ 40 ఏళ్ళ 60 ఏళ్ళ ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడన్నా ప్రభుత్వం తప్పు చేసింది అంటే ప్రతిపక్ష పార్టీ నిరసనలు తెలిపిన ఎప్పుడూ కూడా దానికి సొల్యూషన్ దొరకలే. విద్యార్థులు రోడ్డెక్కిన తర్వాత, విద్యార్థులు యాజిటేషన్ చేసిన తర్వాత మాత్రమే పలు సందర్భాలలో ప్రజలకు కానీ సొసైటీకి కానీ న్యాయం జరిగింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే తెలంగాణ ఉద్యమం. మనం రీసెంట్గా మన కళ్ళతో చూసిన ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో సైతం ఓయూ విద్యార్థులు వచ్చిన తర్వాతే ఆ ఉద్యమానికి పట్టు కానివ్వండి, అది సాధించుకోగలగడం కానీ మనం క్లియర్గా చూసాం. ఓకే, సో విద్యార్థులని తక్కువ చేసో, విద్యార్థుల పోరాటాన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయి. విద్యార్థి నాయకులుగా వీళ్ళకి బాగా తెలుసుంటుంది, వీళ్ళకి ఇంకా బాగా తెలుసుంటుంది. ఎగ్జామ్ అప్పుడు మేము యూనివర్సిటీలో మేము ఇద్దరం అక్కడే ఉన్నాం, ఇద్దరు విద్యార్థి నాయకులే కదా. ఇంకొకటి సార్, ఇప్పుడు కేజ్రీవాల్ గారి ఎగ్జాంపుల్ చెప్పారు సారు. కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారు ఆ లోక్పాల్ బిల్ టైంలో కానివ్వండి అప్పుడు చేసినప్పుడు వాళ్ళ ఎజెండా లాంగ్ రన్ వేరే ఉండొచ్చు, వేరే వాళ్ళని రానికుండా రాజకీయంలో రావటం కోసం వేరే రాజకీయ పార్టీ మద్దతును కానీ స్టేజ్ మీదకు ఎలా చేయకపోయి ఉండొచ్చు, ఒక పాయింట్. రెండోది, ఈవెన్ వాళ్ళ లోక్పాల్ బిల్ కూడా 2011లో ఉద్యమం స్టార్ట్ చేస్తే బీజేపీ మద్దతు ఇచ్చి లోక్సభలో ఒత్తిడి తెస్తేనే 2013లో ఆ బిల్ పాస్ అయింది, లోక్పాల్ కూడా. అలాగే నిర్భయ చట్టం అప్పుడు కూడా, నిర్భయ కేసులో కూడా ప్రజలందరూ రోడ్లెక్కి ఢిల్లీలో నిరసనలు తెలిపిన తర్వాతే దానికి ఒక చట్టము, ఒక నివారణ చర్యలు అవన్నీ స్టార్ట్ అయినాయి. భద్రతా లోపాలు నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే. సో ఇలాంటి నిరసనలు జరగటం మొదటిసారి ఏమి కాదు, అలా అని దీన్ని నిందించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సీజేపీని చర్చలకు పిలుస్తుంటే వీళ్ళు చర్చలకు వెళ్ళకపోవటం నెగిటివ్ అవుతుంది. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, దేశమంతా ఈ యాజిటేషన్ చూస్తూ ఇంత ఇబ్బంది పడుతూ ప్రభుత్వం పిలుస్తున్నప్పుడు వెళ్ళి ముందు మాట్లాడి, ఒకవేళ డిమాండ్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వచ్చి ప్రజలకు చెప్పండి, లేదు స్టూడెంట్స్కి చెప్పండి, మనం ఈ డిమాండ్స్ అంటే యాక్సెప్ట్ చేయలేదు. చర్చల్లోనే చెప్తారా ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదన్నది? అసలు చర్చలకు పిలుస్తున్నప్పుడు ప్రభుత్వం వెళ్ళకపోవడం తప్పంటాను. మిగతా అంశాలు ఒక పక్కన పెడదాం, ప్రధానమైన డిమాండ్ తీసుకుంటాం. ఫస్ట్ డిమాండ్ చర్చలకు వచ్చినప్పుడే ఆయన రాజీనామా చేస్తారా లేదన్న విషయం మీకు చెప్తాం అంతే. వీళ్ళ ధోరణి అదే అలాగే ఉంది. ఇప్పుడు ఎవరో ఒకడు పులి స్టాప్ పెట్టాలి, ఒకటి ఆయనతో రాజీనామా చేపించినా అయిపోతుంది, లేదు వీళ్ళు చర్చలకు వెళ్ళి ఒప్పుకున్నా సద్దుమణిగిద్ది. ఈ రెండు చూసే కొద్దీ ఏమవుతుంది, ఇలాగే యాజిటేషన్ పెంచుకుంటూ చర్చలకు వెళ్ళకపోతే న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది దగ్గర ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది మళ్ళీ ఉద్యమం. ఇంకొకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఒకవేళ శ్రీనివాస్ గారు చెప్పినట్టు వేరే పార్టీల వాళ్ళు అసాంఘిక శక్తులో వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఆ ఫెయిల్యూర్ కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుదే కదా. అసాంఘిక శక్తులు వచ్చాయి అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద పడింది కదా. రెండోది, మనం కానీ చూసుకుంటే మహిళల పైన పోలీసులు, అసలు జనరల్గా లా అండ్ ఆర్డర్ పోలీస్ అంటే ఏంటి సార్? అన్యాయం జరిగితే కాపాడతారు, లేదు మహిళల్ని కాపాడతారనే కదా. అలాంటి పోలీసులే మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ, అంటే వాళ్ళని తాకుతూ, అసభ్యంగా తాకుతుంటే వెనకున్న పోలీసులు చూసి నవ్వుతూ, అంటే శ్రీనివాస్ గారు ఎందాలు చెప్పారు జర్నలిస్టులు చేశారు అని. జర్నలిస్టులు చేసిన వాళ్ళని మీరే చెబుతున్నారు వాళ్ళు అసాంఘిక శక్తులని. అవును, వీళ్ళు అసాంఘిక శక్తులు కాదు కదా పోలీసులు కాపాడాల్సిన వాళ్లే వాళ్ళ పట్ల ఒక దుశ్శాసనుడు లాగా మారిపోతుంటే మరి ఈ తప్పుని ఎవరు కవర్, అంటే ఏ విధంగా కవర్ చేస్తారు? అంటే ఇది పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కదా.